కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ పైన గుడివాడ జనసేన పార్టీ ఇన్ఛార్జ్ బూరగడ్డ శ్రీకాంత్ మీడియాతో మాట్లాడారు. చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ చేసిన కృషి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఉపయోగపడుతుందని తెలియజేశారు. ఆంధ్రప్రదేశ్ ప్రజల నాడి పోలవరం అభివృద్ధి కేంద్రం చూసుకుంటుందని ప్రకటించడం చాలా సంతోషంగా ఉందని తెలిపారు. ఈ కార్యక్రమంలో గంగాధర్రావు, బుడమ రాజు, గునుకుల వినోద్, బూరగడ్డ వెంకటేశ్వరరావు, భాను, వీర మహిళలు, కళ్యాణి, సౌమ్య, దుర్గా తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. నిన్న కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్లో ప్రవేశపెట్టిన కేంద్ర బడ్జెట్ ఏదైతే ఉందో దాన్ని జనసేన పార్టీ తరఫున పూర్తిగా స్వాగతిస్తున్నాం. మన రాష్ట్ర అభివృద్ధి గురించి గౌరవనీయులు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు, అలాగే గౌరవనీయులు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు మన రాష్ట్ర అభివృద్ధి కోసం ఏదైతే కూటమి ప్రభుత్వం ఏర్పాటు చేసి మన ఎన్నికల్లో వెళ్ళి కూటమి ప్రభుత్వం మీద పెట్టుకున్న ప్రజల యొక్క ఆశలను ఈ యొక్క కేంద్ర బడ్జెట్ లో మన రాష్ట్ర అభివృద్ధికి చాలా ఉపయోగపడే విధంగా కేంద్ర బడ్జెట్ మనం చూసాం. ఏదైతే పన్నుల్లో వచ్చే ఆదాయాన్ని సుమారుగా 50,000 కోట్ల రూపాయలని మన రాష్ట్ర ప్రభుత్వానికి ఇవ్వడం జరిగింది. అలాగే కిందటి సంవత్సరం మీద చూసుకుంటే కనుక సుమారుగా 5,800 కోట్ల రూపాయలు ఎక్కువ రావటం జరుగుతుంది ఈ సంవత్సరం. అలాగే పోలవరం, అమరావతి అభివృద్ధి కేంద్ర ప్రభుత్వం తీసుకుంటుందని చెప్పి ఏదైతే నిన్న నిర్మలా సీతారామన్ గారు తెలియజేశారు. అమరావతికి 15,000 కోట్ల రూపాయలు ప్రతి సంవత్సరం విడుదల చేస్తామని చెప్పి తెలియజేశారు. చాలా సంతోషించదగ్గ విషయం. ఎందుకంటే మన రాష్ట్ర అభివృద్ధి, మన రాష్ట్ర యొక్క ముఖ్యమైన నగరం అమరావతిని ఈ 5 సంవత్సరాలు కూడా వైసీపీ ప్రభుత్వం పక్కకు పెట్టేసింది. ఈ రోజున పవన్ కళ్యాణ్ గారి యొక్క కృషి ఈ అమరావతి అభివృద్ధిలో ఎంతో ఉంది. దానికి కేంద్ర ప్రభుత్వం 15,000 కోట్ల రూపాయలని ప్రతి ఏటా ఇవ్వటం చాలా సంతోషించదగ్గ విషయం. అలాగే పోలవరం విషయంలో చూస్తే కనుక పోలవరం రాష్ట్రానికి మచ్చుతొనక. పోలవరం అభివృద్ధి జరిగితే రైతాంగం మొత్తం అభివృద్ధి చెందే దిశగా ఉన్న ఈ రోజుల్లో పోలవరాన్ని కూడా గత 5 సంవత్సరాలుగా వెనకనెట్టేశారు. అదే పోలవరాన్ని ఈ రోజున అభివృద్ధి కేంద్రం చూసుకుంటుందని చెప్పి ఈ రోజున తెలియజేశారు. దీని వెనక కూడా చంద్రబాబు నాయుడు గారు అలాగే పవన్ కళ్యాణ్ గారి యొక్క కృషి ఎంతో ఉంది. మనం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సమన్వయంతో పనిచేస్తే మన రాష్ట్ర అభివృద్ధి ముఖ్యంగా వెళ్తుందని చెప్పి తెలియజేశాం. అలాగే మనం చూస్తే కనుక ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గౌరవాన్ని నిలబెట్టే విధంగా ఈ యొక్క కేంద్ర బడ్జెట్ ఉంది. కాబట్టి ప్రజలందరూ కూడా అర్థం చేసుకుని ఈ యొక్క కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో మన రాష్ట్ర అభివృద్ధి రేపు ఘనంగా జరగడానికి ఈ యొక్క కేంద్ర బడ్జెట్ అనేక రకాలుగా ఉపయోగపడుతుంది. అలాగే విశాఖ స్టీల్ ప్లాంట్ కూడా సుమారుగా 600 కోట్ల రూపాయలు విడుదల చేస్తున్నామని చెప్పి తెలియజేశారు. అలాగే అన్ని విధాలుగా రైతాంగానికి ఉపయోగపడే విధంగా, కార్మికులకు ఉపయోగపడే విధంగా, అలాగే రాష్ట్ర అభివృద్ధికి ఏదైతే మనకి పోలవరం, అమరావతి ఉన్నాయో ఈ పోలవరం, అమరావతిని కేంద్ర ప్రభుత్వం తమ అభివృద్ధిగా చూపిస్తుందని చెప్పి మనందరం కూడా భావిస్తున్నాం. ఈ యొక్క అనేక సార్లుగా పవన్ కళ్యాణ్ గారు గత 5 సంవత్సరాలుగా అమరావతి మీద అనేక ఉద్యమాలు జరుగుతున్నప్పుడు కూడా ఆయన తెలియజేశారు. ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వాన్ని మనం అడిగి తెచ్చుకున్నామని చెప్పి చెప్పారు. అదే విధంగా ఈ రోజున అమరావతి